హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలోకి కమ్మని దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 10 నుంచి 11 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి. 6 లేదా 7 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఒక చిలిపి ప్రశ్న. గూటిలోన పసుపు, గూటిపైన తెలుపు, ఏమిటది? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీరను బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత తీసుకొని రోట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 2 పెద్ద సైజు టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. టొమాటో ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో దాకా తీసుకున్నాను. పైన తొక్క తీసేసి దోసకాయని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న సైజు చింతపండుని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దోసకాయ ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి. రోటిలో వేసుకున్న పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దంచుకోవాలి. వీలైనంత మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి నూరుకొని రోటి పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు గింజల్ని యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, 3 లేదా ఒక 4 ఎండుమిర్చి, 4 లేదా ఒక 5 వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ. దోసకాయ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.